నేను పత్రిక కాదు, నేను మీతో తీవ్రంగా విభేదిస్తున్నా, మీ గురించి ఎదుగుతున్నా. యాక్చువల్ గా బైర్ నరేష్ మార్చుకోవాలా వద్దా? మీరు మారడం అనేది అవ్వదండి, మారడం అనేది అవ్వదు. మల్లన్న అనేవాడు అంటాడు రెడ్లని పట్టుకొని ఉత్త తాగమంటాడా? తప్పు కదా. ఇప్పుడు వాడు ఉత్త తాగుతాడా? వాడెవడు ఉత్త తాగుతున్నాడు? ఎవడు ఉత్త తాగుతున్నాడు? అతను ఒక సంఘటన జరిగింది, కృష్ణమాది గారికి అవమానం చేశారని బాగా వైరల్ అవుతున్నది. ఏంటంటే వెంకయ్య నాయుడు గారు వాళ్ళ మనవరాలి పెళ్లికి కృష్ణమాది గారిని పిలిచారు. మనవడు పెళ్లికి పిలిస్తే అందరు గెస్ట్లు వచ్చారు, అందరూ వరుసగా కూర్చున్నారు, మంచిగా భోజనం అరేంజ్ చేశారు. కానీ కృష్ణమాది గారి మటుకు వాళ్ళందరికీ దూరంగా ఒక బెంచ్ వేసి అక్కడ ఆయనకు భోజనం పెట్టారు. ఈ రోజు కూడా అంటరానితనం ఉన్నదని మీరు భావిస్తారు. నా పేరు కృష్ణ శర్మ. కృష్ణ శర్మ, నీ ఇంట్లో పెళ్లికాయలను మంచిగా పిలిచి సన్మానించు, మేము అభినందిస్తాం. ఎవరో పెళ్లికి పోయినప్పుడు ఆయన గౌరవం లేదు, నువ్వు బాధపడకు. ఖచ్చితంగా మీ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు ఆయనను పిలువు, సన్మానించు, ఇడికి రా, మంచిగా ఈ కెమెరాల ముందు మాట్లాడు. మీడియాలో వచ్చింది, ఆయనకి తినాల్సిన అవసరం ఏంటి? ఆయన ఆత్మగౌరవం కాపాడుకోవడం. ఇప్పుడు నిజంగా కృష్ణమాది గారిని దూరంగా బెంచేసి కూర్చొని భోజనం పెట్టినప్పుడు ఆయన భోజనం చేయకుండా వెళ్ళిపోవాలి, నాకు దూరంగా ఎందుకు పెట్టారు అనాలి. అంతేగాని అందులో దూరంగా కూర్చొని తినాల్సిన అవసరం పత్రిక మీది పెట్టడం కదా. ఇది అన్ని మీడియా, నేను పత్రిక కాదు, నేను మీతో తీవ్రంగా విభేదిస్తున్నా, మీ గురించి ఎదుగుతున్నా. యాక్చువల్ గా నువ్వు బ్రాహ్మణ సంఘం గురించి మాట్లాడుతున్నావు, నేను బ్రాహ్మణ సంఘం తరపున మాట్లాడుతున్నా. నువ్వు బ్రాహ్మణులు చాలా విమర్శిస్తూ చాలా మాట్లాడావు. నువ్వు ఎక్కడ దొరుకుతావు అని వెతుకుతున్నా, ఈ రోజు దొరికినావు. అర్థమైందా? నువ్వేమీ చేయలేవు, ఎవరు ఏమి చేయలేదు. ఈ సోదరుడికి కృష్ణమాదిగ గారి పట్ల వెంకయ్య నాయుడు గారు తీసిన ప్రవర్తన ఈ అన్నగారికి బాధ కలిగించింది, నాకు కూడా బాధ కలిగించింది. అన్న తన ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా దాన్ని ఖండించడం అవసరం. అలాగే గతంలో నేను మాట్లాడిన మాటల వల్ల ఈ అన్నగారికి, బ్రాహ్మణ సంఘానికి లేదా బ్రాహ్మణ సోదరుడికి బాధ కలిగించి ఉంటే నేను 100 సార్లు మీడియా ద్వారా సారీ చెప్పాను. అవునా కాదా? చెప్పాను, రిపీట్ చేయనని చెప్పాను. ఎందుకు చెప్పాడు బైర్ నరేష్ మారాలనుకుంటున్నావా లేదా? నువ్వు మీ నెంబర్ కూడా ఉంది, మీరు నాకు రెగ్యులర్ టచ్ లో. అన్నగారు మీరు చెప్పండి, బైర్ నరేష్ మార్చుకోవాలా వద్దా? మీరు మారడం అనేది అవ్వదండి, మారడం అనేది అవ్వదు. మీరు ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మీరు బహిరంగంగానే చెప్తున్నా. చాలా మంది అంటుంటారు మేము 80% ఉన్నాము కాబట్టి మేము అధికారంలోకి వస్తాం, కానీ అది కరెక్ట్ కాదండి. దీని గురించి మేము రీసెర్చ్ కూడా చేసాము. అధికారంలో రావడానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి, కొన్ని లక్షణాలు ఉండాలి. పూర్వకాలం వీటన్నిటి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అందుకని కృష్ణమాది కానీ ఈ క్యూ న్యూస్ మల్లన్న అనేవాడు అంటాడు రెడ్లని పట్టుకొని ఉత్త తాగమంటాడా? తప్పు కదా. ఇప్పుడు వాడు ఉత్త తాగుతాడా? వాడెవడు ఉత్త తాగుతున్నాడు? ఎవడు ఉత్త తాగుతున్నాడు? అతను ఉత్త తాగమంటాడా? అంత పొలుపాడు అతను. అసలు ఛాలెంజ్ చేస్తున్నా, క్యూ న్యూస్ మల్లన్న లాంటి వాళ్ళు రాజకీయాలలో రాలేరు, రాజకీయ నాయకులుగా ఉండలేరు, ఎటువంటి పదవి కూడా ఉండదు.